హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలానీతు ఛానల్. నేను మీ లావణ్య. మరొక అన్ని కామన్ పాయింట్స్ ఉన్న సీరియల్స్లో చాలా ఉన్నాయని చెప్పాను కదా. అదే ఈరోజు ఇంకో పాయింట్తో వచ్చేసానండి. అదేంటంటే కథ అండి. కథ ఏంటి అంటే ప్రతి కుటుంబంలో నలుగురు పిల్లలు ఉంటారు. ఉమ్మడి కుటుంబం ఉంటుంది, వాళ్ళ సమస్యలు. లేదంటే ముగ్గురు అన్నదమ్మలు, ఒక చెల్లి ఉంటుందన్నమాట. ఓ ఎగ్జాంపుల్ గుండె నిండా గుడి గంటలు చూసుకున్నాం అనుకోండి. ముగ్గురు అన్నదమ్ములు, ఒక చెల్లెలు. ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉన్నారనుకోండి, ముగ్గురు అన్నదమ్ములు, ఒక చెల్లెలు. ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది, కానీ ఆ అమ్మాయి అప్పుడప్పుడు మెరుపు తెగలా వచ్చి వెళ్తుంది. మెయిన్గా అమూల్య మాత్రమే ఉంటుంది. కాబట్టి నాకైతే ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయిలానే అని అనిపిస్తుంది. అలాగే ఇంటింటి రామాయణం కూడా అంతే, ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంటుంది. ఇంకా గోదావరి చూస్తేనేమో నలుగురు అమ్మాయిలు ఉంటారు. ఆ గోదావరికి ఇంకొక మ్యాచ్ అయ్యేది ఏంటంటే పొదరిల్లు అనమాట. దానిలో ఏమో నలుగురు అబ్బాయిలు. ఇదండి కాన్సెప్టు. ఇక కథ అంటారా, అన్నిట్లో ఒకటే కథ. ఇప్పుడు గోదావరి పొదరిల్లుకి వద్దాము. గోదావరిలో నలుగురు అక్క చెల్లెళ్ళు, పొదరిల్లులో నలుగురు అన్నదమ్ములు. ఫస్ట్ పెద్దబ్బాయి అంటే పెద్ది మరదల్ని ప్రేమిస్తాడు, కానీ మరదలకి దుబాయ్ సంబంధం చూసి వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్లి చేస్తారు. అలానే గోదావరిలో వాళ్ళ బావ అంటే పెద్దమ్మాయి అలకనందిని వాళ్ళ బావ ప్రేమిస్తాడు, కానీ ఆ అమ్మాయికే వేరే ఇతర దేశాలు వెళ్ళాలి అనే ఆశ ఉండడంతో ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యి ఇతర దేశాల కాన్సెప్ట్తో ఆ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకొని ఇంకో పెళ్లి చేసుకోబోతూ ఉంటుందన్నమాట. కొంచెం కథలో మార్పులు చేర్పులు చేసి అదే స్టోరీని సాగదీస్తూ ఉంటారండి. ఒకే స్టోరీని పెడితే బాగుండదు, కాబట్టి స్టోరీ మాత్రం ఒకటే. కథలన్నీ కంచికి చేరుతాయి అంటారు, కథలన్నీ రామాయణం నుంచి భారతం నుంచి పుట్టినవే అని అంటారు అన్నట్టుగా ప్రతి కథలో ముగ్గురు అన్నదమ్ములు, ఒక చెల్లి అన్నట్టుగా కాన్సెప్టు కథ కొనసాగుతుంది. ఇక ఇంకో స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ అంటే స్టోరీ కాదు, మ్యాచింగ్ పాయింట్ ఏంటి అంటే ఇద్దరు కోడళ్ళు ఒక వైపు ఉంటారు, ఒక కోడలు మాత్రం విలన్గా చేస్తూ ఉంటుంది. అట్లానే గుండె నిండా గుడి గంటల్లో పెద్ద కోడలు రోహిణి విలన్ అనమాట. అలానే చిన్న కోడలు, మధ్యలో కోడలు అదే రెండో కోడలు నర్మద, ప్రేమ ఇద్దరు మంచి వైపు ఉంటూ ఉంటారు. అలాగే మళ్ళీ కాదు 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 సారీ 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 నేను ఒక సీరియల్ నుంచి ఒక సీరియల్లోకి వచ్చేసాను. అన్ని సీరియల్స్ ఒకేలాగా ఉండేటప్పటికి నేను కూడా అంతా క్లమ్సీ అయిపోయిందనమాట. కాదు కాదు, ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లల్లో వల్లి పెద్ద కోడలు వల్లి విలన్ అయితే నర్మదా ప్రేమ మంచివాళ్ళు అనమాట. అలానే గుండె నిండా గుడి గంటల్లో రోహిణి విలన్ అయితే మన మీనా శృతి మంచివాళ్ళు అనమాట. సేమ్ స్టోరీ అయినా కాదా, మీరే చెప్పండి. మీరు నాతో ఏకీభవిస్తున్నారా, లేదంటే ఏకీభవించకపోతే ఎందుకు ఏకీభవించట్లేదో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా మళ్ళీ పల్లవి ఇంకొక సీరియల్లో ఇంటింటి రామాయణంలో ట్రెండ్ మార్చారనమాట. కింద నుంచి వచ్చారు. పల్లవి శ్రేయ ఒక జాతి అయితే మన అవని ఒక్కతే బాగా మంచి అమ్మాయి అని అనమాట. ఏదైతే ఏమి, ఒక కోడలు విలను లేదంటే ఒక కోడలు హీరోయిన్, మిగతా ఇద్దరు ఒక పార్టీ. ఒకళ్ళు ఒక పార్టీలో ఉంటే ఇద్దరు ఇంకో పార్టీలో ఉంటారు. పార్టీ అంటే రాజకీయ పార్టీలు కాదండి. మళ్ళీ నన్ను రాజకీయాల్లోకి మాత్రం లాగద్దండి. నేను ఏదో ఇంట్లో సీరియల్స్ చూసుకొని కాలక్షేపం ఏం చేస్తాం, బోర్ కొడుతూ ఉంటుంది, పొద్దుగుల సీరియల్స్ చూడలేము. ఇవన్నీ చెప్తున్నానని అన్ని సీరియల్స్ కాదండి. నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియోలో చెప్పేశాను. సీరియల్స్ రోజు చూస్తేనే అర్థమవుతాయి అనే స్థితిలో లేవు. ఏదో నెలకు ఒక్కరోజు చూసినా కానీ అర్థమైపోతాయి, కాబట్టి ఇవి రివ్యూ చేస్తున్నాను అనమాట. ఇంకా మీకు ఏమి కామన్ పాయింట్స్, నేనైతే ఈవినింగ్ సీరియల్సే చూస్తాను, మార్నింగ్ సీరియల్స్ అయితే నేను చూడను. మార్నింగ్ పని సరిపోతుంది, ఏదో కాసేపు ఇట్లా రివ్యూ చేసుకోవడం సరిపోతుంది, కాబట్టి మార్నింగ్ అసలు ఖాళీ ఉండదు. ఈవినింగ్ కూడా ఖాళీ ఉండదు, కానీ ఇప్పుడు ఎండాకాలం బయటకు వెళ్ళలేక ఇంట్లోనే కూర్చొని కాస్త సీరియల్స్ చూడడం వల్ల ఈ రివ్యూస్ చెప్పగలుగుతున్నాను అనమాట. సో ఇదండి ఈరోజు నాకు సీరియల్స్కి సంబంధించిన కామన్ పాయింట్ కనిపించింది. మీకు ఇంకా నాకు కనిపించిన మీకు ఏమైనా కనిపిస్తే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.